మనం ఏంటంటే మనం ఏమున్నా, మనం ఏం కోల్పోయినా కానీ మనము తండ్రి చిత్తం కోసం ముందుకెళ్ళిపోవాలా. ఇది ఈ రోజు రెండో మాట ఏంటండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనము. ఇది ఏం చూస్తుందంటే, యేసయ్యకి తన ప్రాణాన్ని అర్పించే అవకాశం ఆయనకు ఉంది, ఆ ప్రాణం తిరిగి తీసుకునే అవకాశం కూడా ఆయనకు ఉంది. కానీ ఆయన తన ప్రాణం పెట్టినా కానీ తీసుకున్నా కానీ ఆయన తండ్రి మహిమపడే లెవెల్లో ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ సువార్త ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తండ్రి చిత్త జరపడానికి తప్ప సొంత లాభాల కోసము, సొంత దానికోసము, దేనికోసం ముందుకెళ్ళకూడదు. మనం ఏ అడుగేసినా కానీ తండ్రి చిత్తం కోసము అడుగు వేయాలి అనే నిర్ణయం తీసుకుందాం. ఏం జరిగినా కానీ తండ్రి చిత్తం జరగాలి, అంతే, ఏది కాదు. ఇక్కడ ఆయనకి ప్రాణం పెట్టే అధికారం ఉంది, తీసుకునే అధికారం ఉంది, కానీ ఆ శిలువ మీద కొట్టిన మేకులు తీసే అధికారం ఆయనకి లేదు. ఈ మొట్టమొదటి మేకు పేరేంటి తెలుసా అండి? మొట్టమొదటి మేకు ఏంటంటే, హిస్ లవ్ ఫర్ us held him to the cross. మనల్ని అధికంగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ అనే మేకు, మనల్ని ప్రేమించే మేకు అది. ఆ మేకు పేరు ఏంటంట? ప్రేమ. మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ అనే మేకు తీసుకొని ఆయన్ని మనము కొట్టాము. గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. గలతీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. నేను శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించు. మనందరము ఇప్పుడు శరీరం జీవిస్తున్నాం కదా, ఈ జీవితం పౌలుతో మాట్లాడుతున్నాడు. నేను జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. సరే, మన ప్రేమ కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. దేవుని కుమారుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనము దేవుని మనకు చనిపోయాడని విశ్వాసం ఉందని మనం జీవించినట్లయితే అది నిజమైన జీవితము. కొంతమంది మాట్లాడుతుంటే వాళ్ళ మాటల్లో విశ్వాసం ఉండదు. అసలు ఎంత విశ్వాసహీనంగా మాట్లాడతారంటే, క్రైస్తవులు ఎంత విశ్వాసహీనంగా మాట్లాడతారా అని మనకి క్రైస్తవులకి అనుమానం వస్తుంది, వేరే వాళ్ళకి కాదు, మనకే. ముందు విశ్వాసం గురించి గంట వాక్యం చెప్తాం, విశ్వాసం గురించి 2 గంటలు క్రియ చేయాలి విశ్వాసం బాగా చెప్తాం బైబిల్లోంచి. కానీ మనకు వచ్చేసరికి ఆ విశ్వాసం వర్తించదు. అంత విశ్వాసహీనంగా మాట్లాడుతున్నా, అవగలుగుతాంటావా, చేయగలుగుతాంటావా, మనం అవుద్దా, మన వల్ల అయిద్దా అని చాలా విశ్వాసహీనంగా మాట్లాడతాం. ఈ విషయంలో మీకు నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిది, ఆయన ప్రేమ అసాధారణమైన ప్రేమ, అందరిలాగా సాధారణమైన ప్రేమ కాదు, ఎంతో గొప్ప అసాధారణ ప్రేమ. రెండవది, అది ఎన్నటికీ అంతము కాని ప్రేమ, ఎనలేని ప్రేమ. మూడవది మనం చూసుకున్నట్లయితే అది స్వార్థము కాని ప్రేమ, నిస్వార్థము ప్రేమ. ఈ 3 ఏ ప్రేమలండి? అది మొట్టమొదటిది ఏంటి? అసాధారణ ప్రేమ. రెండవది అంతము లేని ప్రేమ. మూడవది నిస్వార్థమైన ప్రేమ. ఈ 3 ప్రేమలు మన మీద ఉంచాడు కాబట్టి ఆ ప్రేమాన్ని మేకుతో మనం ఆయన్ని శిలువ మీద కొట్టాము. హల్లెలూయా. రెండోది దేవుని చిత్తము, రెండవ మేకు. నిజంగా ఆయనకి ప్రాణం పెట్టే అధికారం ఉంది, ప్రాణం తీసుకునే అధికారం ఉంది, కానీ ఈ 3 మాటను అధిగమించలేడు దేవుడు. మన మీద ఉన్న ప్రేమను అధిగమించలేడు ఆయన. లోకం ఎంతో ప్రేమించాడు, అంతేగాని ప్రేమించాడు కాబట్టి ఆయన శిక్షించడు, మళ్ళీ ద్వేషించలేడు. ఆయనకి మనల్ని ద్వేషించటము చేత కాదు, ఎందుకంటే మనం ఆయన కుమారులము. మొన్న ఒక వాక్యం చూస్తున్నా టీవీలో, చూస్తుంటే ఇట్లాగే ఆయన చెప్తాడు వాక్యం, గమనించండి. మనం ప్రార్థన అనగానే ఏడ్చుకుంటూ ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది? కన్నీటి ప్రార్థన చేసే అలవాటు ఎంతమందికి ఉంది? 1 2 భయం లేకుండా చెప్పండి, ఎంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు? 1 2 3 4 5 6. గమనించండి, ఆయన చెప్పిన భలే నచ్చింది, అది కూడా నాకు.
ఏంటంటే మనమంటే ఏసే దగ్గరికి వెళ్ళక, ఏసయ్య నాకు మంచి చదువు కావాలి ఏసయ్య, నాకు మంచి పేరు కావాలి ఏసయ్య అని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరే మీ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు 10 రూపాయలు ఇస్తే ఐస్ క్రీమ్ కొనుక్కుంటాను డాడీ, ఒక 2 రూపాయలు ఇస్తే చాక్లెట్ కొనుక్కుంటాను డాడీ అంటే, సర్లే ఏడవకరా బాబు, 10 రూపాయలు ఇస్తా నీకు తీసుకో అని 10 రూపాయలు ఇస్తాం. మళ్ళీ 2 రోజులు కనపడంగానే, డాడీ పెన్సిల్ పోయింది డాడీ, పెన్సిల్ కావాలి డాడీ. సరే పెన్సిల్ అయితే ఇస్తా, నాకు ఏడవాలా నువ్వు, తీసుకో. డాడీ రబ్బర్ కూడా పోయింది డాడీ, సరే రబ్బర్ కూడా తీసుకో. డాడీ బాగా గొప్పోడు, అటు చూస్తుంటే అందరూ డాడీ బాగా గొప్పోడు, బాగా డబ్బు ఉన్నాడు డాడీ కదా, తండ్రి గొప్పోడే కదా, మన డాడీ చాలా గొప్పోడు, భూలోకం డాడీ కూడా చాలా గొప్పోళ్ళు. డాడీ నాకు బండి కావాలి, నేను ఇంటర్ పాస్ అయ్యాను డాడీ, నేను డిగ్రీ కూడా పాస్ అయ్యాను డాడీ, నాకు బండి కావాలి డాడీ, ప్లీజ్ డాడీ. అవసరమా? నువ్వు పాస్ అవుతే డాడీ బండి కొనిస్తాడు నీకు. హల్లెలూయా. నీకు కావాల్సింది డాడీ సమకూరుస్తాడు, దానికి ఏడవడం అవసరం లేదు. ప్రతి చిన్న విషయానికి ఏడవ మొదలెడితే, అమ్మో నా కొడుకు వస్తున్నాడు, ఇంక ఈరోజు ఏమి ఏడుస్తాడు వీడు, ఏమి ఏడుచుకుంటూ వస్తాడు వీడు, అమ్మో నా కొడుకు మోకరిస్తాడు హెచ్బి కాలనీ విజయవాడలో, అమ్మో నా కొడుకు కొలబూడులో మోకరించాడు, ఆడు ఏమి ఏడుస్తాడు అని చెప్పి పైన దేవుడు బాధపడతాడు. అమ్మో నా కూతురు చిట్టినగర్లో మోకరించింది, ఆమె ఏమి ఏడ్చింది ఇప్పుడు మళ్ళీ అనవసరంగా ఏడ్చిందని ఆయన బాధపడతాడు. మన ప్రార్థనలు ఆయన బాధ పెట్టేలాగా ఉంటాయి. అడగండి నీకు ఇయ్యబడును, విశ్వాసంతో మీరు అడగండి, అట్లా ఉందా? లేకపోతే విశ్వాసంతో మీరు ఏడవండి అప్పుడు నీకు ఇస్తా అన్నాడా దేవుడు? కన్నిటి ప్రార్థన ఎట్లా అయిపోయిందంటే చాలా ఈజీ అయిపోయింది మన రోజుల్లో. కొంతమంది ప్రార్థన మొదలటంగానే కన్నీళ్ళు తెగొచ్చేస్తాయి, మళ్ళీ ఆమె అనగానే కరెక్ట్గా ఆగుతాయి, మళ్ళీ అదైతే కొలాయి తిప్పినట్టు కొలాయి ఆపినట్టే. లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు పంపు తిప్పి పంపులు వదిలే టైం 9 ఎన్ని గంటలకు వదులుతారు, ఇక్కడ 3 గంటలకు వదులుతారా, 6 వదులుతారు, కరెక్ట్గా 6కి ప్రార్థన కానీ 6 గంటలకు వదులుతారు, 9 కరెక్ట్ టైం. వాక్యం ఇప్పుడు వాక్యం బాగా అంటారు, మళ్ళీ పాట పాడేటప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఆనందంగా పాడతారు, ప్రార్థన అనగానే కొలాయిలు ఆన్ అవుతాయి, గవర్నమెంట్ ట్యాప్స్ ఆన్ అయినట్టు. కానీ దేవుడు నచ్చట్లేదు, దేవుడు నచ్చట్లేదు. ప్రతిసారి మీరు ఏడ్చుకుంటూ దేవుని దగ్గర రావడం అని నచ్చదు. ఎందుకంటే ఒకవేళ నాకు కుమారుడు ఉంటే వాడు ఏడ్చుకుంటూ రావడం నాకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నట్టు మీకు తెలుస్తూనే ఉంటుంది, మీ పిల్లలు ప్రతిసారి దగ్గరికి ఏడ్చుకుంటూ వచ్చి ఏదో ఆడడానికి వచ్చి ఏడ్చుకుంటూ ఏదో పొందడానికి వస్తే మీకు నచ్చుతుందా? అమ్మ నాకు అన్నం పెట్టమ్మా, నాకు ఆకలేస్తుంది అన్ను అడుగుకుంటూ ఏడ్చుకుంటూ రావడం మీకు ఇష్టమా? అమ్మ నాకు ఆకలేస్తుంది, అమ్మ నాకు అన్నం పెట్టు అని అధికారం మీకు ఉంది, అధికారాన్ని వాడుకోండి. దేవుడు అదే అంటున్నాడు, మీరు నా పిల్లలు, మీరు నా స్వాస్థ్యము, నాకున్నదంతా మీదే, నా స్వాస్థ్యం అంతా మీదే, మీకు అధికారం ఉంది, మీరు దాన్ని వాడుకోండి. కానీ మనం ఏం చేస్తాం, దాన్ని వాడుకోవటానికి ఏడుస్తాం. హల్లెలూయా. నిజంగా మనం ఆయన పిల్లలకు పుట్టామని నమ్మినట్లయితే, నిజంగా దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన దేవుడు నేను దేవుణ్ణే, నేను చిన్న దేవుణ్ణే, దేవుని కుమారుడు దేవుడే, దేవుని పిల్లలు దేవుని పిల్లలే, సింహం పిల్లలు సింహమే, సింహాలే. సింహం ఆకలేస్తే గడ్డి తింటదా? కానీ మనం క్రైస్తవులు తింటాం. దేవుని కుమారుడు దేవుళ్ళు అవుతారు, కానీ దేవుని కుమారుడు క్రైస్తవులు మనమైన మనం దేవుని కుమారుడు అవ్వలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతున్నాం. నేను నీ కోసం వచ్చాను, నా ప్రాణం అర్పించాను, నా ప్రేమ మొత్తం పెట్టాను, నా ప్రేమను అనుభవించు, నా ప్రేమ పొందుకున్నవాడైతే నా స్వాస్థ్యం నీదే అంటున్నాడు దేవుడు. నిన్ను ఎంతో ప్రేమించాను, నా ఉన్న ఒక్కగానొక్క కుమారుని నేను బలివ్వటానికి కూడా వెనకాలేదు, నేను వెనకడిగేయలేదు. ఎందుకు తెలుసా? నువ్వు వేయడానికి కాదు, నువ్వు సంతోషంగా ఉండటానికి. నువ్వు తీసుకునేవాడు కాదు, ఇచ్చేవాడులాగా ఉండటానికి. నువ్వు తోక కాదు, నువ్వు తలగా ఉండటానికి నేను నా కుమారుని నడిపించాను. నువ్వు జీవించడానికి నా కుమారుని నడిపించాను. నువ్వు బలంగా జీవించడానికి, తలెత్తుకొని జీవించడానికి నా కుమారుని చెప్పి సాక్షి ఇవ్వడానికి నా కుమారుని బలిచ్చాను నీ కొరకు. నేను నీ కొరకు నా కుమారుని వెనకాలేదు. ఎందుకు తెలుసా? నువ్వు సాక్షిగా ఉండటానికి, నువ్వు లేచి నిలబడటానికి, నువ్వు ఎన్నడూ కింద పడిపోకుండా, నువ్వు నీ ఆరోగ్యం బలపరచుకునేలాగా, నేను పొందిన గాయాలు స్వస్థపడ్డావని చెప్పిన దేవుడు నీ స్వస్థ కొరకు నేను గాయాలు పొందాను, నీ కొరకు చేశాను. నువ్వు అనుభవించడానికి తప్ప, నువ్వు వేడడానికి కాదు.
నీ ఉన్న దినములన్నింటినీ సంతోషంగా ఉంటాకే తప్ప ఏడుపు దినం కోసం కాదు. ఈ రోజు ఏమై ఉన్నదో అది నీ మంచి కొరకే, రేపు ఏమై ఉన్నదో అది నీ మంచి కొరకు తప్ప ఏడవడానికి కాదు. హల్లెలూయా. ప్రేమని ఆస్వాదించండి, స్వాస్థ్యమును పొందుకోండి. ఎప్పుడైతే దేవుడు ప్రేమను మీరు పొందుకోలేకపోతే ఆ స్వాస్థ్యం మీరు వదులుకోండి. ఏ స్వాస్థ్యం అది? పరలోక స్వాస్థ్యము. ఏమడినది వస్తుంది, ఏమడినా కానీ దానికంత కండిషన్స్ ఉన్నాయి. దానికి ఆ కండిషన్స్ మీరు సాటిస్ఫై చేయాలి. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక దేవుని వరం ఉంది మన చర్చికి. నెలకు ఒకసారి మనము ఇక్కడ ఒకటి బుట్ట పెడతాము. దాంట్లో మనం ఏంటి, దానికి మనము ఏం పెడతాం, దాంట్లో మనము విత్తనమైన కవర్స్ పెడతాము. ఆ విత్తనమైన కవర్స్ పెట్టి ఆ విత్తనం దాంట్లో వేయంగానే త్వరగా జరుగుతుందనే నమ్మకము, అంతేకాకుండా ఆ విత్తనములు ప్రతి ఒక్క విత్తనము ఫలభరితం అవుతుందని మనకి తెలిసింది. ఫోన్ కాల్స్ ద్వారా, వాళ్ళ సాక్ష్యాల ద్వారా మనకు తెలిసింది. హల్లెలూయా. విశ్వాసం ప్రతి ఒక్కరు గమనించండి. ఆయన చిత్తం కొరకు మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మనం విత్తనం వేస్తామో అని ముందుకెళ్తే ఆయనదే. మనం విత్తనం ఎందుకు వేస్తున్నాము? విశ్వాసంతో వేస్తున్నాము. ఎందుకు తీసుకుంటున్నాము? మనం ఆయనలో ఫలభరితంగా ఉండడానికి కోసము. మొట్టమొదటి మేకేంటి, రెండో మేకేంటి చెప్పండి గట్టిదే. దేవుని చిత్తము, దేవుని చిత్తము రెండో మేకు. మూడో మేకు పాపము, మన పాపము. నిజంగా యేసయ్య ప్రేమ అనే మేకు తీసి దేవుని చిత్తమని మేకు తీసి ఆ పాపం అని మేకు తీశాడు అనుకోండి, ఈరోజు మీరు నేను ఆయనకి సాక్షులుగా ఉండేవాళ్ళం కాదు. ఈరోజు వెంటనే మీరు చెప్పడానికి నేను ఉండేవాళ్ళం కాదు. ఆయన పాపం అనే మేకు, ప్రేమ అనే మేకు, దేవుని చిత్తమని మేకు వేసుకొని శిలువ మీద అలా ఉండిపోయాడు. ఆయన బయటికి రాలేకపోయాడు. వచ్చే అవకాశం ఉంది, ప్రాణం పెట్టే అవకాశం ఉంది, తీసుకునే అవకాశం ఉంది. ఆ రెండు చిత్తం మన చేతిలో ఉంది. కానీ ఆ దేవుని చిత్తం అనే మేకు, ప్రేమ అనే మేకు, ఇంకోటి ఏంటి, పాపము అనే మేకు, ఈ మూడు మేకులు ఆయనని శిలువ మీద కొట్టివేశాయి. హల్లెలూయా. మనము స్వాస్థ్యాన్ని మనము అనుభవించాలి, అది ఆయన కోరిక. మీరు గనక స్వాస్థ్యము అనుభవించుకొని చనిపోయినట్లయితే అది పాపం కింద లెక్క. పాపం ఎందుకు పాపమైందంటే ఏంటంటే శ్వాస నుంచి పాపమా? అవును. ఎందుకంటే మనం ఆయన ప్రేమను ఆస్వాదించకపోతే, దోస్ హూ లవ్ మీ విల్ ఫాలో మై కమాండ్స్. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞ గైకొంటాడు. ఆయన ప్రేమించకపోతే ఆజ్ఞను గైకొనలేదు. ఆజ్ఞను గైకొనకపోతే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సిలువ వేసిన మూడు మేకులు ఏంటండి? మొట్టమొదటి మేకు ప్రేమ. ఆ ప్రేమ ఎటువంటిది? అసాధారణమైన ప్రేమ, ఎనలేని ప్రేమ. రెండవది, మూడవది నిస్వార్థపు ప్రేమ. మొదటిది ఏంటండి? అసాధారణ ప్రేమ. రెండోది ఎనలేని ప్రేమ. మూడోది నిస్వార్థ ప్రేమ. రెండో మేకేంటి? దేవుని చిత్తం అనే మేకు. మూడో మేకేంటి? పాపము. మొట్టమొదటి మేకేంటండి? మనల్ని ప్రేమించడండి. అందుకే తన చిత్తము తత పాపము. ప్రేమ వచ్చాడు కాబట్టి ఆయన ఆ చిత్తాన్ని గౌరవించి ఇంతకు వచ్చి మన పాపాన్ని మోసాడు. నిజంగా మనం చూడండి, లైన్ అది. ప్రేమ, చిత్తము, పాపము లైన్. ఆయన కనుక మనం ప్రేమించకపోతే దేవుడి చిత్తాన్ని గౌరవించేవాడు కాదు. దేవుడి చిత్తాన్ని గౌరవించకపోతే మన పాపాలు మోసేవాడు కాదు. మనల్ని ప్రేమించాడు కాబట్టి తండ్రి చిత్తాన్ని గౌరవించాడు, తన చిత్తాన్ని గౌరవించాడు కాబట్టి మన పాపాన్ని మోసాడు. హల్లెలూయా.